నమస్తే అండి. ఈరోజు నేనైతే దోసకాయ పప్పు చేశాను. ఎలా చేశానో ఒకసారి చూపిస్తానండి. దోసకాయని పప్పులోని కానీ ఇంకా అంటే మటన్లో వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. రొయ్యల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పప్పులో వేసి చేశాను. ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో కడిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, ఉప్పు వేయొద్దండి, కారం, పసుపు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసిన తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మధ్యలో దోసకాయ కోసి 3 విజిల్స్ తర్వాత మూత తీసి ఇది వేసిన తర్వాత 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా ఎంత మనకి నీరు కావాలో అంత ఉంచుకొని మెదుపుకొని తాలింపు దినుసులు వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు దోసకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాదు మనం ఇంకా ఏదైనా పచ్చడి కూడా వేసుకొని పప్పులో కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇలా మేము లంచ్ని ఇలా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఇష్టమైతే ఈ రెసిపీని చేసుకోండి. అలాగే మేము కొత్తగా ఛానల్ పెట్టాము, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు వచ్చిన వంటకాలతో తప్పకుండా మీకు ఏమేమి కావాలో అవన్నీ చేసి పెడతాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి వంటలు చేయాలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కొత్తగా ఛానల్ని మొదలుపెట్టాము. ఇంకా ఏమైనా మీ సలహాలు ఉంటే మంచివి ఇవ్వండి. ఇంకా మరో కొత్త వంటకంతో రేపు మేము ముందుకు వస్తామండి. అంతవరకు ఉంటాం.